ఆర్బీకే ఛానల్ను వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు రైతు బాంధవులకు నా నమస్కారం. నా పేరు డాక్టర్ అంగిరేకుల సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, అప్సరా పరిశోధన సంస్థ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయము లాం గుంటూరు. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మన రాష్ట్రంలో ఉన్నటువంటి 6 ప్రధాన వ్యవసాయ మండలాలను పరిగణలోకి తీసుకొని ఆ మండలాల్లో వేసేటువంటి ప్రధాన పంటలను పరిగణలోకి తీసుకొని వ్యవసాయంలో నూతన సాంకేతికత అయినటువంటి డ్రోన్లను ఏ విధంగా వినియోగించాలి, వాటికి సంబంధించిన పరిశోధన అంశాలు ఏమిటి, ఏ రకమైన ఫలితాలను మనం తీయవచ్చు అనేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశోధన చేయటం జరిగింది. ఇందులో భాగంగా అటు రైతు సోదరులకు ఇటు గ్రామీణ యువతకు తెలియజెప్పడానికి ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది రాకెట్ సైన్స్ కాదు, అతి సులువైన సైన్స్, ప్రతి ఒక్కరూ మనం అర్థం చేసుకోగలిగినటువంటి సైన్స్ అని తెలియజెప్పడానికి మీ ముందు ఈ డ్రోన్ నిర్మాణాన్ని ఈ 20 భాగాలను వాడుకొని ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం ఏ విధంగా డ్రోన్ నిర్మించింది, ఏ విధంగా టెస్టింగ్ చేసుకుంది, ఏ విధంగా క్యాలిబ్రేషన్ చేసి దీన్ని ఫైనల్గా పొలాల్లో వాడుకోవడానికి రెడీగా చేసింది అనేటువంటి వీడియోని మీ ముందు ఉంచుతున్నాను. ఒక డ్రోన్ తయారు చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఈ 3 గంటల్లో డ్రోన్ విడిభాగాలన్నీ సమీకరించుకొని వాటిని సరైన పద్ధతిలో సరైన క్రమంలో నిర్మించుకొని ఈ విధంగా డ్రోన్ని తయారు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతి గ్రామంలో కూడా డ్రోన్ని ఈ విధంగా విడిభాగాలు తెచ్చుకొని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే దీనిలో వచ్చేటువంటి రిపేరు మెయింటెనెన్స్ని కూడా ఈజీగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడానికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సాంకేతికతను పాఠ్యాంశాలుగా చేర్చుకొని శిక్షణా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. సోదరులారా, కేవలం 2 ఇంజనీర్లు కలిసి ఈ డ్రోన్ని ఎంత సులువుగా నిర్మిస్తున్నారో మీరు చూడవచ్చు. ఈ విధంగా ప్రధాన భాగాలన్నింటినీ నిర్మించుకొని వాటికి కావాల్సినటువంటి వైరింగ్ అంతా చేసుకొని డ్రోన్ నిర్మాణాన్ని మనం చేపట్టవచ్చు. డ్రోన్ నిర్మించిన తర్వాత ఈ విధంగా దానికి ఉన్నటువంటి మానవ మెదడు లాంటి ఫ్లైట్ కంట్రోలర్కు కనెక్షన్స్ అన్నీ చేర్చి మనం డ్రోన్ని మనం చెప్పినటువంటి సంకేతాలకు అనుగుణంగా పనిచేసే విధంగా దీన్ని ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దీన్ని మొట్టమొదటిసారిగా ఫీల్డ్కి తీసుకెళ్ళి దీన్ని క్యాలిబ్రేట్ చేసుకొని భూమికి సమాంతరంగా భూమికి నిటారుగా పెట్టుకొని భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి సరిపడినటువంటి క్యాలిబ్రేషన్ చేసుకుని అప్పుడు ఈ డ్రోన్ని మనం పొలాల మీద వినియోగించడానికి సిద్ధంగా ఉంచుతాము. రైతు సోదరులారా, చూడవచ్చు ఎంత ఈజీగా దీన్ని క్యాలిబ్రేషన్ చేసుకున్నామో. ఇందాక మీ ముందు విడిభాగాలతో ఉన్నటువంటి డ్రోన్ తయారు చేయబడిన తర్వాత ఈ విధంగా కేవలం రిమోట్ కంట్రోల్ను వాడి సంకేతాలను పంపిస్తూ డ్రోన్ని మనం చెప్పిన విధంగా మనం చెప్పిన దిశలో మనం చెప్పిన ప్రాంతంలో పిచికారీ చేయడానికి పరీక్ష జరుగుతోంది.
పరీక్షలన్నీ జరిపిన తర్వాత ఈ డ్రోన్ని మనం సిద్ధంగా ఉంచి రైతు సోదరులకు వినియోగించడానికి సిద్ధంగా ఉంచుతాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి, అట్లాగే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి నా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.